స్టాలిన్ మూవీ గురించి మీరు ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నాను. స్టాలిన్ మూవీ మీ స్టోరీ అనంట. చిరంజీవి గారిని అప్రోచ్ కూడా అయ్యారు. ముందు నుంచి చిరంజీవి గారు మీకు ఏమైనా ఫ్రెండా అంటే ఎట్లా తెలుసు? ఒక మా చిన్నప్పుడు ఫ్రెండ్ జేసీ పవన్ రెడ్డి, వాళ్ళ ఫాదర్ జేసీ దివాకర్ రెడ్డి. యాక్చువల్లీ అక్కడి నుంచి నాకు రాజకీయంలో రావాలి అని నాకు ఇన్స్పైర్ అయిన దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డికి చూసుకొని తాడిపత్రి ఎలక్షన్లు పోతే అక్కడ చూసి మొత్తం బాంబ్ కల్చర్ చూసుకొని నేను ఇన్స్పైర్ అయినా. సో యాక్చువల్లీ నేను రాజకీయం రంగ ప్రవేశం చేసిన ఒక మెయిన్ రీజన్ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు నేను బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చిన అప్పుడు జేసీ పవన్ రెడ్డి చెప్పిన, అన్నా నువ్వు ఒక ఏదో పిక్చర్ తీస్తున్నావా, నీకు హార్ట్లో బుల్లెట్ ఉన్నది, ఫిరోజ్ ఖాన్కి రియల్ హార్ట్లో బుల్లెట్ ఉన్నది అంటేనే ఆయన ఇట్లా నా ముందు వచ్చి రియలీ హార్ట్లో బుల్లెట్ ఉన్నది, ఎట్లాంటి ఫీలింగ్ ఉన్నది నీకు బుల్లెట్ తాకినప్పుడు ఎట్లా అయింది, ఇప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావా, మొత్తం నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా. ఇది ఎప్పుడు 2006-07 ఎగ్జాక్ట్ అప్పుడు షేర్ చేసుకుని ఆ స్టాలిన్లో మొత్తం అదే స్టోరీ పెట్టిన. దాని తర్వాత ఫస్ట్ ఎలక్షన్ నేను ప్రజారాజ్యంతోనే కంటెస్ట్ చేశాను. చిరంజీవి దగ్గర పోతే ఒకటే మాట లెటర్లో చిట్టిలో పంపించిన, స్టాలిన్ స్టోరీ పెట్టినావు కదా అదే ఫిరోజ్ ఖాన్ అన్న. 5 minutesలో ఆయన పిలిపించి నాకు అడిగినారు, నీకు నాంపల్లి ఎందుకు, అక్కడ ముస్లిం ఏరియా చాలా ఉన్నది, ఫెనాటిక్ ఉన్నది, అక్కడ చిరంజీవి అంటే తెలియదు, ప్రజారాజ్యం అంటే తెలియదు, నువ్వు ఎందుకు ముషీరాబాద్ తీసుకో, సికింద్రాబాద్ తీసుకో, జూబ్లీహిల్స్ తీసుకో, నీకు నాంపల్లి ఎందుకు అంటే ఒకటే మాట అన్న, ఇల్లు గెలవకపోతే రచ్చా ఎక్కడ గెలుస్తా, ఇల్లు గెలవకపోతే ఊరు ఎట్లా గెలుస్తా, నాంపల్లి గెలిచి తీసుకువస్తా, రైట్, నా ఇల్లు గెలవకపోతే ఎట్లా చిరంజీవి అన్న, నేను ఇక్కడ నుంచే నేను ఫైట్ చేస్తా, ఎప్పటికైనా ఇక్కడ నేను వచ్చిన విప్లవం కోసం, ఒక మార్పు కోసం. సక్సెస్ గుడ్, కానీ నా స్టోరీ ఒక విప్లవం.